హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా వెదర్ ఎంత బాగుందో? సో ఈరోజు సండే కదా, వెదర్ చాలా బాగుంది. సో మీకు కూడా స్పెషల్స్ చూపించాలనుకుంటున్నాను. బట్ ప్రజెంట్ అయితే మీకు ఒక చిన్న టిప్తో పూరి మాత్రం చూపిస్తున్నాను, చూసేయండి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నాకు తెలియదండి బాబోయ్. పెళ్ళైన కొత్తలో నాకు అసలు వంట కూడా రాకపోయేది. బట్ యూట్యూబ్ మహిమ, యూట్యూబ్ చూసి అన్నీ నేర్చేసుకున్నాను. అన్నీ వచ్చి ఉండాలి కదా. సో అందుకని ఈ పూరి అయితే నాకు అస్సలు చేయడమే రాకపోయేది. వాటితోనైతే చాలా ఇబ్బంది పడ్డాను. సో నాలాంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే, సో మీకోసం చిన్న టిప్ చెప్తున్నాను. బుగ్గలు లాంటి పూరీలు కావాలా? జస్ట్ ట్రై చేసేయండి. ఏం లేదండి, చాలా సింపుల్. తగినంత గోధుమ పిండిని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి, కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో వేసి, కొన్ని వాటర్ తీసుకుంటూ, మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మామూలుగా కలుపుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకు పూరి అంటే రౌండ్గా చేయడం చాలామందికి రాదు. సో నాకు కూడా రాదు. సో అందుకని మనలాంటి వాళ్ళ కోసం గారెల మిషన్ ఉంది కదండి, మనం గారెలు చేసుకుంటాం కదా, గారెల మిషన్తోని ప్రెస్ చేసుకుంటే చాలా మంచిగా రౌండ్ వస్తుంది. ఆయిల్ పెట్టుకుంటూ ప్రెస్ చేయాలి. సో నేను చేసిన పూరీలు మెత్తగా వచ్చాయి కాబట్టి మా పాప చూడండి తనంతటా తానే తింటుంది. అవి చాలా మెత్తగా వచ్చాయి కాబట్టి ఇంకొకరు తినిపించని అవసరం లేదు. తను ఇష్టంగా, తను చూడండి ఎంత క్యూట్గా తింటుందో. దిష్టి పెట్టకండి దయచేసి, మా పాపకు దిష్టి పెట్టకండి బాబోయ్. థ్యాంక్ యూ అండి. మీ పిల్లలు కూడా వాళ్ళంతటా వాళ్ళే తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి. అండ్ ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదండి, ఎప్పుడైనా ఒకసారి తినాలి కదా. సో వీక్లీ వన్స్ ట్రై చేయండి. అండ్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ గైస్.